సంగారెడ్డి జిల్లా జోగుపేట బస్టాండ్లో మరి పబ్లిక్ రద్దీ. ముఖ్యంగా ఈ బస్సులో దాదాపుగా మొత్తం పూర్తిగా లోపల 100% మొత్తం ఒకరి మీద ఒకరు మరి నిలుచుండిపోతున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ దాదాపు ఇక్కడ ఒక 50-100 మంది బయట వేచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మరి బస్సులు తక్కువ ఉండడమా లేకపోతే ప్రయాణికులు ఎక్కువ ఉండడమా తెలియదు. కానీ ఈరోజు అన్ని బస్టాండ్లలో సంగారెడ్డి బస్టాండ్లో అయితే దాదాపుగా వందలాది మంది ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ బస్సు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మరి ప్రయాణికుల ఇబ్బందులు అసౌకర్యాలు ప్రభుత్వం గుర్తించి ఈరోజు బస్సు నిండా ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి బస్సు డిపోలో దాదాపుగా మరి 100 నుంచి 200 మంది ఈరోజు బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బస్సుల విషయంలో కానీ ప్రయాణికుల విషయంలో కానీ ఈ ప్రయాణికులు పడుతున్నటువంటి ఇబ్బంది విషయంలో కానీ సమీక్ష చేయాలి. మరి సంబంధించిన అధికారులతో మాట్లాడాలి. మరి ఈరోజు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సు నిండా ఉన్నప్పటికీ కూడా ఇంతమంది బస్సులలో ఎక్కుతూ ఉన్నారు, తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రయాణికుల విషయంలో మరి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రయాణికులకు ఎక్కడ కూడా మరి ఈరోజు ఒక ఆటో ఎక్కితే ఎక్కువ మంది ఎక్కితే ఆర్టీఓ వాళ్ళు కానీ తర్వాత పోలీసు వారు కానీ ఫైన్ రాస్తారు. కానీ బస్సులో దాదాపుగా ఒకరి మీద ఒకరు నిలబడి అంటే సిట్టింగ్ కెపాసిటీ కాకుండా ఇంకా మొత్తం ఇంకొక బస్సు కూడా వచ్చింది. ముఖ్యంగా ఇట్లా ఉరుకుతూ ఉన్నారు చాలామంది బస్సుల కోసం. లోపలంతా ఫుల్ ఉన్నప్పటికీ కూడా బస్సులు దాదాపు ఎంతమంది చూడండి ఒకసారి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. కాబట్టి ప్రత్యేకంగా లోపల బస్సు ఒకసారి చూడండి పూర్తిగా ఫుల్ ఉంది. మళ్ళీ ఇంతమంది ప్రయాణికులు మరి ఒక ఆటోలు ఇంతమంది ప్రయాణికులు ఏ విధంగా పడతారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు ఆటోకు అనేకమైనటువంటి ఆంక్షలు పెడుతున్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ వెహికల్కి ఈరోజు ఇక్కడ బస్సు చూసినట్లయితే ఒకసారి లోపల పడి మొత్తం బస్సు నిండా కూడా పబ్లిక్ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వము ఈ ప్రయాణికుల యొక్క సౌకర్యాన్ని గమనించాలి. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి ఈరోజు ఒక ఆటోలో ప్రైవేట్ తుఫాన్లలో కానీ ప్రైవేట్ వెహికల్లల్లో మరి సీట్ కెపాసిటీ మించి ఉంటే ఈరోజు పోలీస్ వారు కానీ మరి ఆర్టీఓ వారు కానీ ఫైన్ వేస్తారు. కానీ ఈ బస్సులలో ఎక్కడ కూడా మరి ప్రభుత్వ ఆంక్షలు ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేరు. ఈరోజు మహిళలు పురుషులు తేడా లేకుండా చాలా ఘోరంగా మరి బస్సులో దాన్ని సీట్ కెపాసిటీ కాకుండా ఫుల్ అయితే కూడా ఇక్కడ నిలుచుండిపోతున్నటువంటి పరిస్థితిలో మరి ఎవరు పట్టించుకోవాలి? తీవ్రమైనటువంటి ఇబ్బందులతో మరి బస్సు డ్రైవర్కి ఇబ్బంది, తర్వాత ఆర్టీసీ మరి కండక్టర్కి ఇబ్బంది, మరి మహిళా ప్రయాణికులకు ఇబ్బంది. చిన్న పిల్లలు అయితే చిన్న పాప కింద కూర్చున్నది. ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, తర్వాత మరి ప్రభుత్వ నాయకులు, మరి ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు ఈ ఫ్రీ బస్ హైదరాబాద్ జేబీఎస్ కానీ హైదరాబాద్ సిబిఎస్ కానీ హైదరాబాద్ సిబిఎస్ కానీ ఈ రెండు బస్టాండ్ నుంచి మరి వస్తున్నటువంటి బస్సులు పూర్తిగా అంటే ఇక్కడ బిచ్కుంద కానీ ఇక్కడ నారాయణఖేడ్ కానీ ఇక్కడ జహీరాబాద్ కానీ అన్ని ప్రాంతాలకు వస్తున్నటువంటి మరి బస్సులో ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వము మరి ఆర్టీసీ సంబంధించిన అధికారులు వెంటనే దీనిపైన ఒక సమీక్ష నిర్వహించి ప్రయాణికులకు మరి సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా మరి సౌకర్యవంతమైన ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతూ ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతాం.